డాక్టర్ గారు, కులరహిత సమాజం కోసం ఇటీవల విజయవాడలో సమభావన కమిటీ ఆధ్వర్యంలో చైతన్య కార్యక్రమాలు జరిగాయి కదా, వాటిని గురించి కాస్త వివరించండి. లక్ష్మి, విజయవాడలో మార్కే బసపునేయ విజ్ఞాన కేంద్రం, అలాగే జాషా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అనేక మంది అభ్యుదయవాదుల కలయికతో మరి కులరహితం సమాజహితం అనే కార్యక్రమాన్ని ఒక వీక్ లాంగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అది ఏప్రిల్ 7 నుంచి అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 వరకు ఈ కార్యక్రమం నిర్వహించాయి అన్నమాట. దీని ప్రధాన ధ్యేయం ఏంటంటే సమాజంలో ఈ కులం అనే జాడ్యాన్ని తొలగించాలి. మనం ఎన్నో రకాల మెడికల్గా జాడ్యాలను తొలగించాం సైంటిఫిక్గా. ఇది ఒక సామాజిక జాడ్యం. ఈ సామాజిక జాడ్యాన్ని తొలగించాలంటే సమాజాన్ని చైతన్యం చేయాలి. పూర్వకాలం మసూచిగా వస్తే మసూచి గారికి ఎడ్వర్డ్ జన్నర్ టీకా కనిపెట్టారు, వేసాం, మొత్తం తుడిచిపోయారు. భూగోళం నుంచి మసూచిగా తొలగించాం. అలాగే కరోనా వచ్చింది, కరోనా వ్యాక్సిన్తో కరోనా లేకుండా చేసాం. మెడికల్ సైన్స్ ద్వారా మెడికల్ ఇలాంటి వ్యాధ్యాలు చేస్తాం. కనుక ఈ సామాజిక జాడ్యం చూసావా, ఈ కుల జాడ్యం, దీని తొలగించి సామాజిక చైతన్యం కావాలి. అది ఎలా వస్తుంది? కులం వద్దు, మానవత్వమే ముద్దు, సమానత్వమే కావాలి. కులం వద్దు, సమానత్వం ముద్దు అనుకో. మానవత్వం సమానత్వం ముద్దు, కులం వద్దు, సమానత్వం ముద్దు. అదే సమానతని ఎలా సాధిస్తాం మనం? వాడు గుర్తించాలి లక్ష్మి. ఏంటంటే రాజకీయాల్లో కులం చోటు చేసుకుంటే, కులాధారంగా రాజకీయాలు ఉంటే ఆ రాజకీయాలు భ్రష్టు పడతాయి. కులాధారంగా ఉన్న రాజకీయాలు భ్రష్టు పడతాయి, అంటే చెడిపోతాయి రాజకీయాలు. అవి రాజకీయాలు ప్రజల కోసం రాజకీయాలు కాదు, వ్యక్తుల కోసం, స్వార్థం కోసం, అవినీతి కోసం, పదవుల కోసం పంచుకుంటారన్నమాట. అవి ప్రజల కోసం కాదు. మామూలుగా ప్రజలు రాజకీయాలు ఏంటి, ప్రజల కోసం అంటారు, ప్రజా సంక్షేమం కోసం. కానీ కులాధారిత రాజకీయాలు వెళితే అవి భ్రష్టు పడతాయి. అలాగే ప్రభుత్వాలు కూడా కులాధారితంగా ఉన్నట్లయితే, కులాల పరంగా ఉన్నట్లయితే ప్రభుత్వం కూడా భ్రష్టు పడుతుంది. ప్రభుత్వం దేనికి? ప్రజల సంక్షేమం కోసం. అలా కాకుండా ఈ కులాన్ని నువ్వు చేసినట్లయితే, ఎప్పుడైతే కులాధారంగా ప్రభుత్వం ఏర్పడుతుందో, కులాల ఆధారంగా ప్రభుత్వం ఏర్పడుతుందో రాష్ట్రం విభజింపబడుతుంది, ప్రజలు విభజింపడతారు. రెడ్ల కోసం ఒకరు అన్నాం, ఒక రెడ్లకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాకో, రాయలసీమ రెడ్ల రాజ్యం. రాయలసీమ నుంచి ఏదో వెస్ట్ గోదావరి జిల్లా వరకు చౌదరుల రాజ్యం. ఎందుకంటే ఎక్కువ ఉంది చౌదరులు కనుక. అక్కడి నుంచి పోయిన తర్వాత ఇక్కడి నుంచి ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి విజయనగరం వరకు, లేదా విశాఖపట్నం వరకు నాయుడు రాజ్యం. అక్కడ కాపులు ఎక్కువ ఉన్నారు కనుక. ఇంక తర్వాత అక్కడి నుంచి పైన వచ్చాక అక్కడ వేలంగి వెళ్ళినారు, వేలంగి రాజ్యం. కులాల వారీగా రాజకీయాలు వస్తే ఏ రకంగా రాజకీయాలు విభజింపబడతాయి, కులాల వారీగా ప్రభుత్వాలు కూడా కులాల వారీగా పనిచేయడం మొదలెడితే రాష్ట్రం కూడా విభజింపబడుతుంది. కులాల వారీగా విభజింపబడుతుంది అంటే ఇక ప్రజల కోసం ఎక్కడుందిగా, ప్రజా సంక్షేమం ఎక్కడుంది? మనం కోరేది ప్రజా సంక్షేమం. సమాజం అభివృద్ధి చెందాలి. సమాజం ఒక రాష్ట్రం ఉందంటే ఆ రాష్ట్రం అన్ని చోట్ల నుంచి సమానంగా ప్రభుత్వం అభివృద్ధి చెందాలి, ప్రజలు అభివృద్ధి చెందాలి, అందరూ చెందాలి. ఎప్పుడైతే డివైడ్ అయిపోతుందో కులాల వారీగా
సమాజ అభివృద్ధి ఉండదు. అంచేత కులాల వారి ఎప్పుడైతే కులాల వారీగా రాజకీయాలు వస్తే పార్టీలు ఎలా అయితే ఈ పార్టీ చౌదరులది, ఈ పార్టీ రెడ్లది, ఈ పార్టీ కాపులది, ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది మనకి. ఈ పార్టీ బైసులది మొదలుపోయింది ఇప్పుడు ఆల్రెడీ, కాదంటావా? కాదు, అలాగే పేరు. ఈ పార్టీ రెడ్లది, ఈ పార్టీ కమ్మవాళ్ళది, కామది, కాపులది అని ఆల్రెడీ మొదలుపోయింది. ఆ ముద్ద ఏమిటి? వీళ్ళు ప్రజల కోసమా, పార్టీ వాళ్ళ కోసమా, కులాల వారి కోసమా? ప్రజల కోసం వీళ్ళందరూ. వీళ్ళు ప్రజలు కాదు, కులాల ప్రజలు, ప్రజల కోసం కాదు. ఆరంగా ప్రభుత్వంలో కూడా అడుగు పెడితే ప్రభుత్వం కూడా ఆరంగానే డివైడ్ అయ్యి వాళ్ళకే పదవులు ఇచ్చి వాళ్ళ సంక్షేమం కోసం కృషి చేస్తుంటే రెడ్లు కోసం, చౌదరుల కోసం, కాపుల కోసం ఇలా చేస్తే ఇక సమాజ సంక్షేమం ఏంటి? అంతే. కుల జాడ్యం చాలా ప్రమాదకరమైంది. కుల జాడ్యం రాష్ట్రాన్ని విభజిస్తుంది, అలాగే దేశాన్ని విభజిస్తుంది. అందుకని కులరహితం కావాలి, సమాజహితం కావాలంటే, సమాజ సంక్షేమం కావాలంటే కులరహితం కావాలి. మనకు పోయేది నాస్తికులం, కులరహితం, మతరహితం, క్యాస్ట్లెస్, రిలీజియన్లెస్ సొసైటీ మనం కోరుతున్నాం. ఆ రకంగా ప్రపంచాన్ని కోరుతున్నాం. క్యాస్ట్లెస్, రిలీజియన్స్ సొసైటీ ప్రపంచాన్ని మనం కోరుతున్నాం. అందుకని ఈ 2 వారం రోజులు జరిగే కార్యక్రమం మరి మన బాబాసాహెబ్ అంబేద్కర్, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ మన రాజ్యాంగ నిర్మాత. ఆయన మన మోటోకి ఏం చెప్పారు? జస్టిస్, న్యాయం. ఏ న్యాయం? సామాజిక న్యాయం, ఈక్వాలిటీ, సమానత్వం, అందరూ సమానే. అంటే ఈ కులం వాళ్ళు ఎక్కువ, ఆ కులం తక్కువ అనలా, వీళ్ళు ఎక్కువ కులసులు, తక్కువ కులసులు అనలా. జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ, స్వేచ్ఛ అందరికీ. ఈ ప్రభుత్వ అధికారులు ఉంది కనుక ఒక కులం వాళ్ళకి ఏమో స్వేచ్ఛ, ఒక కులం వాళ్ళు అరగదొక్కేయడమా జరుగుతుంది. రెడ్లు రాజ్యం ఉంటే కమ్మలు దొక్కేస్తారు, కమ్మలకి పోతే రెడ్లు దొక్కేస్తారు. ఇది రాజ్యం ఎందుకు అవుతుంది? ఇది పాలన ఎందుకు అవుతుంది? ఎందుకు వచ్చింది? కులం వల్ల వస్తుంది ఈ రకమైన పరిస్థితి. అందుకని కులరహితం కావాలి. అంచేత జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ, అందరు సహోదరంగా ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ మన రాజ్యాంగంలో పెట్టిన మోటోలో ప్రియాంబుల్లో పేర్కొంది 4. అవి అవుతాయా? కులంతో పెట్టుకుంటే అవో. పైగా మన రాజ్యాంగాన్ని వీ ది పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పి మేము రాజ్యాంగాన్ని ఎందుకు రాసుకున్నాం అంటే సావరేన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ అని రాసుకున్నాం. సోషలిస్ట్, సెక్యులర్ 2 ముఖ్యమైనవి. సోషలిజం అంటే దాంట్లో కులాలు ఉండవు, మతాలు ఉండవు. సెక్యులర్, మతరహితం. అలాంటి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ యొక్క జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేశాం. దాన్ని సాధిస్తామా? ఇది జరగదండి. ఈ కులాల కుమ్ములాట ఉన్నప్పుడు మేము అన్నీ ఉట్టి ఏం జరగదండి అంటారు. ఎందుకు జరగదు? తప్పకుండా జరుగుతుంది. దానికి కావాల్సిన ఎక్కడి నుంచి? ప్రజల్లోంచి చైతన్యం రావాలి. చైతన్యం ఎలాంటి వాడ నియంతైనా దిగి రావాల్సింది. ప్రజాస్వామ్యం ఇంకా తేలిక. మన ఓటు ద్వారా ఎవడన్నా నియంత్రణలాగా ఉన్నా సరే తీసి కింద పడేస్తాం. ఇది నియంత్రణ రాజ్యం కాదు, ప్రజల రాజ్యం. ప్రజల రాజ్యం, డెమోక్రసీ, ప్రజాస్వామ్యం. అంచే తప్పకుండా వి కెన్ అచీవ్ క్యాస్ట్లెస్ సొసైటీ. తప్పకుండా చేయగలం. ఎలాగ చేస్తాం? ఎలా చేయాలంటే ముందు ప్రజల్లో మనస్తత్వం మార్పు. మనుషుల్ని ముఖ్యంగా కుల ఆధారితంగా చూడకూడదు. అందరూ మనుషులు.
మన మార్తాండ్రాలు జరిగిన క్యాస్ట్లెస్ మ్యారేజ్ కులరహితం అది దాదాపు 600 మాకు పైన 700 దాకా వచ్చారు. అన్ని వర్గాల వాళ్ళు వచ్చారు. 40 ఆర్గనైజేషన్స్ పార్టిసిపేట్ చేశాయి. మార్తాండ్రాలు 40 ఆర్గనైజేషన్స్, అలాగే కళాశాలల నుంచి కూడా దాదాపు 350 10 కళాశాలలు వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. కొద్దిమంది నలుగురికి ఒక్కో కళాశాల నలుగురు కావచ్చు, ఒక కళాశాల 50 మంది కావచ్చు, ఒక కళాశాల 100 మంది కావచ్చు, అలా వచ్చారు విద్యార్థులంతా. కానీ 10 కళాశాలల నుంచి విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరిలో కూడా ఆవేదన ఉంది. ఆవేదన అంతే. మనం సమాజంలో చైతన్యం తీసుకుంటే మనుషుల్ని కులం ఆధారంగా చూడకూడదు. అందరూ సమానమైన భావం పంపించారు. సమానులు, ఈక్వల్. మన రాజ్యాంగంలో చెప్పిన కానీ అలాగే నిజమైన మార్పు మనసులోంచి ప్రారంభమవ్వాలి. మన మనసులోంచి ప్రారంభమవ్వాలి. ఎప్పుడైతే మనం సమాజాన్ని కోరుతున్నామో స్టార్ట్ విత్ యూ. ఎదురు నువ్వు కులం మీద ఆలోచించుకు, ఎదుటి కులాన్ని అడగకు. నిజంగా అంతమంది పార్టిసిపేట్ చేశారు. ప్రతి వాళ్ళు కావాల్సిందే క్యాస్ట్లెస్ సొసైటీ రావాల్సిందే. క్యాస్ట్లెస్ ప్రతి వాళ్ళు ఏకకంఠంతో నినదించారు. ఉంది ఆ రంగం. అంచేత మన విద్య, మన అవగాహన శాస్త్రీయ పొందాలి. ఈ కులం లేని మనం నడవలేమా, కులం లేదు బతకలేమా అనే శాస్త్రీయ దృక్పథాన్ని కలిగించాలి. అది విద్యలో కలిగించాలి. అలాగే రాజ్యాంగ విలువలు, మనం ఏం చెప్పుకున్నామో రాజ్యాంగ విలువలు చెప్పాలి. కుల వ్యవస్థ యొక్క దుష్ప్రభావం తెలియజేయాలి. ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం కుల వ్యవస్థ దుష్ప్రభావం ఎలా ఉంటుందో. అలాగే సామాజిక సమస్యలకు అవగాహన కలిగించాలి దాన్ని యంగర్ జనరేషన్కి. ఎలాంటి కుల దురాచారాల వల్ల ఎటువంటి నష్టాలు కలుగుతున్నాయి అనేది మనం అవగాహన కలిగించాలి. ఇది విద్యా విధానాలు మార్పు తీసుకురావాలి. పనికిరాని పుక్కిడి పురాణ గాథలు చెప్పడం కాదు. అలాగే పెద్ద పెద్ద సంఘ సంస్కృతులు వాళ్ళందరూ పోరాటాల గురించి తెలియాలి. వాళ్ళ జీవిత చరిత్ర గురించి చెప్పాలి. ఈ వర్ణ వ్యవసాయ పోరాడిన వ్యక్తుల గురించి ఘోరాలు లాంటి వాళ్ళు ఉన్నారు. ఎంత పోరాటాలు చేశారు. పూలే ఎంత చేశాడు, పెరియార్ ఎంత చేశాడు. మరి వీళ్ళందరూ కుల నిర్మూలన కోసం అంబేద్కర్ అసలు రాజ్యాంగ నిర్మాణంలోనే కులరహితాన్ని తీసుకెళ్ళాడు. ఇంత గొప్ప గొప్ప మహానుభావులు ఎందరో చేశారు. వాళ్ళందరి జీవిత కథలు రావాలి. విద్యలో వస్తే చదువుతుంటే వాళ్ళ స్ఫూర్తి వస్తుంది. ఇవాళ మనం వీళ్ళు మాట్లాడుతున్నాం ఎందుకని, మనం కూడా రంగం తయారయ్యాం కనుక. మనం కూర్చొని మాట్లాడుతున్నాం అంటే మనకు వాళ్ళంత మహానుభావుల యొక్క గొప్పతనం అంతా మనకు తెలుసు. వాళ్ళు చేసిన పనులు మనసు. విద్యార్థులందరూ కూడా ఆ రంగం అవగాహన చిన్నప్పటి నుంచి వచ్చింటే వాళ్ళు కూడా నీలాగే నాలాగే వాళ్ళు కూడా మాట్లాడతారు. అదే విద్యా విధానంలో మార్పు రావాలి. అలాగే అన్నాది వాళ్ళు జరగాలి. 2 కులాలు వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. పుట్టే పిల్ల ఏ కులం వస్తుంది? ఒకడన్నా చాలా నాన్న కులం వస్తుందని. ఒక నాన్న కులం ఎక్కువ కులం తక్కువ కులం అవుతుంది, అమ్మ కులం ఎక్కువ కులం అవుతుంది. అక్కడ నాన్న కులం తక్కువ కులం తక్కువ కులం చెప్తారా? సత్యం చెప్పడం. ఇప్పుడు మళ్ళీ అమ్మ కులం చెప్పుకుంటారా? అందుకనే వర్ణాది ఎంత మేరకు దొరుకుతాయో అంత మేరకు మాకేం కులం లేదు. ఇప్పుడు మామూలుగా అంటారు కులాంతరాలు చేస్తే ఏముందండి, చేసే లాభం అండి. వాళ్ళ నాన్న కులం చెప్పుకుంటారు. నానేగా పురుషాధిక సమాజం కదా అంటారు. మరి నాన్న హెల్జ్ను చెప్పుకుంటారు, చెప్పరు. మళ్ళీ అక్కడ మళ్ళీ వీళ్ళే తక్కువగా ఫీల్ అవుతారు. ఆ పిల్లలు మేము పలానా కులం అంటే చెప్పరు. వాళ్ళ అమ్మ కులం చెప్పుకుంటారు. కులం గురించి చెప్పుకోవాల్సి వస్తే అది పోవాలి మనసత్వం. అందుకు ఎంత ఎక్కువ కులాంతరాలు జరుగుతాయో వర్ణాదులు జరుగుతాయో అంత మేరకు సమాజంలో మార్పు వస్తుంది. అప్పుడు కులమే అప్రసమం. ఎందుకే మా కులం ఏమికోసం, దేనికోసం కులం, ఏంటి కులం, కులం కూడి పెడుతుందా అని ఎదురు ప్రశ్నిస్తారు. అలాగే కులాల మధ్య అడ్డుగోడలు విరిగిపోతాయి. ఎంత మేరకు ఎక్కువ జరిగితే అడ్డుగోడలు పెడతాయి. అప్లికేషన్ ఫామ్స్లో ఇప్పుడు ప్రతి దాంట్లో ఏ తీసిన కులం. ఇప్పుడు బైక్ హెల్మెట్ లేకుండా పోతాడు, పోలీసు వాడు రాస్తాడు హెల్మెట్ లేదండి, ఏదో ఫైన్, నీ పేరేంటి, నీ కులం ఏంటి, నీ మతం ఏంటి అడుగుతాడు. అరే హెల్మెట్ లేదు దానికి నీ కులం ఏంటి, నాకు అర్థం కాదు, నీ కులం ఏంటి, నీ మతం ఏంటి అని అడుగుతాడు వాడు. హెల్మెట్ లేకపోతే ఫైన్ అయ్యి చెప్పు, బోధ చేయి, వాడికి ఎడ్యుకేట్ చేయి. నీ కులం ఏంటి, నీ పేరు రాసిన కులం ఏంటి అని అడుగుతాడు వాడు కేసు పెట్టాడంటే.
కులంకి హెల్మెట్ సంబంధం ఉందా? చదువుకుంటే వెళ్తే నీ కులం ఏంటి, ఎందుకు చదువు కులం అంచేత కాలమ్స్లో, ఎడ్యుకేషన్ కాలమ్స్లో అన్నింటిలో కులం ఆప్షన్ పెట్టాలి. ఎందుకంటే కొంతమందికి చదువుకోవడం స్కాలర్షిప్స్లు కావాలి కనుక కొద్దిగా గవర్నమెంట్ షెడ్యూల్ కులాలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, అలాంటి వాళ్ళు కొంతమంది బీసీలకి, వీళ్ళకి ఓబీసీలకి అంత కొంతమందికి ఇచ్చింది కనుక కొంతమంది కావాలని ఉపయోగించుకుంటారు. ఆప్షన్లు పెట్టాలి కాలం. ఎందుకు తగ్గదు, ఎందుకు పోదు కులం? నిదానంగా 2 జనరేషన్స్కి తగ్గిపోతుంది కులం గురించి. ఆప్షన్ నీకు ఇష్టం ఉండేది లేదు. తప్పుడు రాయరు ఎక్కడుంది? ఓ డబ్బున్న అంటాడు నాకు కులం రాయను అంటాడు, నాకు అవసరం లేదు, నేను ఇచ్చే స్కాలర్షిప్ నాకు అవసరం లేదు, నాకు కులం లేదు, నేను రాయను. ఎందుకు చెప్పుకుంటే నాకు కులం లేదు, నాకు అవసరం లేదు, నేను ఇచ్చే డబ్బులు నాకు అవసరం లేదని వాడు అరగా చేయడు. అంటే క్యాస్ట్ రిలీజన్ అనేది కేవలం ఐచ్ఛికం చేయాలి. ఎందుకు రాదు? ఈ కులరహిత సమాజం వచ్చి తీరుతుంది అంతే. చట్టాలను కఠినంగా అమలుపరచాలి. ఎవడైనా కులం అడిగేట్లేదు శిక్ష చేయాలి. కులం అడిగిన వాడు శిక్ష అని చెప్పండి. కులం రాయమని అనేవాడు శిక్ష అని చెప్పండి. నాకు లేదంటే చెప్పాల్సిందయ్యా, రాయాల్సింది ఇక్కడ. సెక్యులర్ స్టేట్ మన ఇష్టం, నువ్వు చెప్పాల్సింది నాన్ సెన్స్. ఇప్పుడు కంప్యూటర్ ఇప్పుడు అంత వచ్చి కంప్యూటర్ అది పోదండి, ముందుకు వెళ్ళదు, మీరు ఆ కాలం నింపని కంప్యూటర్ ముందు నడవదు అంటాడు వాడు. అసలు కాలం నాకు తీసే మార్చాయి. ప్రభుత్వానికి ముందు చెప్తానే, పార్టీలు ఏ రకంగా కుళ్ళంతో కుళ్ళిపోతున్నాయో ప్రభుత్వాలు కూడా కుళ్ళంతో కుళ్ళిపోతూ అక్కడ సాఫ్ట్వేర్లో కూడా కులం మొత్తం రాసి పెడతాయి. అది అవన్నీ ముందుకెళ్ళాలి. అలాగే ఆర్థిక సామాజిక సమస్య అందరికీ సమాన అవకాశం ఇవ్వాలి. అసలు ఎందుకు కులం ప్రకారం ఎందుకు ఇవ్వాలి అవకాశాలు చదువుకోవడానికి? ఆర్థికంగా ఎవరో వెనుకబడుతుందో వాళ్ళకి. అంటే ఈ కులం ప్రకారం దాంతో ఏమవుతుంది, ఒక ఐపీఎస్ అధికారి, ఒక ఐఏఎస్ అధికారి ఒక తక్కువ కులం వాడికి వచ్చి వాడి పిల్లలు, వాడి మనవలు వాళ్ళు బాగానే లక్షలు సంపాదించేసుకుంటారు. వాడి మనవలు, ముని మనవలు కూడా అవకాశాలు ఇవ్వాలా? క్రీమీ లేయర్ అని వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? వాళ్ళకి అవకాశాలు వాడు ఆల్రెడీ అవకాశం పొందుకున్నారు. తాతకి ఏది అవకాశం, తండ్రికి ఏది అవకాశం, మానవాడికి ముని మనవకు కూడా అదే అవకాశమా? ఎందుకు ఇవ్వాలి అవకాశం? ఆర్థికంగా ఉందా మీరు చేయాల్సింది తప్ప 20 చేయలేదు. అది విద్యలో, ఉద్యోగాల్లో పేదరికం ప్రకారం ఇవ్వాల్సిందే కానీ కులం ఆధారంగా కాదు. అలాగే కుల ఆధారిత ఆచారాలు అంటే దాన్ని కంటిన్యూ చేయండి, తగ్గించండి. అలా కుల సంఘాలు, కుల సమూహాలు తగ్గించండి. సామాజిక వ్యవహారాల కులాన్ని ప్రస్తుతాన్ని తగ్గించండి. ఈ ఫలానా వాళ్ళ కులం, ఫలానా వాళ్ళది, మతం వాళ్ళది అన్న ముందు కుల సంబంధించిన పండుగలు తగ్గించండి. అలాగే యువత పాత్ర చాలా ముఖ్యం. ఇప్పుడు జనరేషన్లో చాలా వరకు తగ్గింది ఇంకా తగ్గాలి. కానీ యువ జనరేషన్లో కూడా ఇప్పటికీ కాలేజీల్లో డివైడ్ అయిపోతున్నారు. చోదలోళ్ళు, రెడ్లోళ్ళు, కాపులోళ్ళు అంటుంది కులాల వారీగా చేసి డివైడ్ అయిపోతారు మనుషులు. స్నేహాలు కూడా అలాగే. ప్రేమించడానికి కూడా లవ్ ఈజ్ బ్లైండ్, కానీ ఇక్కడ మాత్రం లవ్ ఈజ్ నాట్ బ్లైండ్. కులం చూసి ప్రేమిస్తున్నారు. లవ్ ఈజ్ నాట్ బ్లైండ్, ఆ వర్డ్ తీసేయాలి. లవ్ ఈజ్ నాట్ బ్లైండ్. మన అమ్మాయి అయితేనే, మన అబ్బాయి అయితేనే, మన కులం వాళ్ళైతేనే ప్రేమించడం, లేకపోతే పనికిరాడు ప్రేమించడానికి. ప్రేమ అనేది ఇక్కడి నుంచి మొదలవుతుంది, హృదయం నుంచి మొదలవుతుంది ప్రేమ. అది ప్రేమ ఎందుకు అవుతుంది? కులం చూసి ప్రేమించేవాడు ప్రేమ ఎందుకు అవుతుంది? మనవాడ మన అమ్మాయి కాదని చూసేది ప్రేమ ఎందుకు అవుతుంది? అలా కాదు, అందరితో స్నేహం చేయాలి. అలాగే యువత సోషల్ మీడియాలో వీటికి వ్యతిరేకంగా ఎక్కువ పెట్టాలి. కులానికి వ్యతిరేకంగా, కుల సంబంధాలకు వ్యతిరేకంగా చేయాలి. రాజకీయాలు బాధ్యత కూడా కుల రాజకీయాలు మానేయాలి. సమానతను ప్రోత్సహించే దేశం వెళ్ళాలి. అంచేత ఎవడ కులం మీద మాట్లాడితే ఏంటి నువ్వు ప్రజల కోసం ఉన్నావు, కులం కోసం ఉన్నావు అని అడగాలని ప్రజల చేతి అడగండి, వాళ్ళని నిలబెట్టి అడగండి. మనం కులవాడు మనవాడు అని మాట్లాడితే మాత్రం తప్పు అని చెప్పండి ధైర్యంగా. సంఘ సంస్కరణ ఉద్యమాలకి అండగా నిలబడాలి ప్రజలందరూ. అంచేత చట్టాలు చాలవు, మనం మారాలి, అప్పుడే సమాజం మారుతుంది. అందుకోసమే
కులరహితం సమాజహితం అనే కార్యక్రమం చేపట్టేస్తాం. తప్పకుండా సాధ్యమే, అయి తీరుతుంది, అవుతుంది. సమాజంలో పరివర్తన, మానసిక పరివర్తన రావాలి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.